ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12-13 వచనాలు. అయితే దానికి ముందుగా యెషయా గ్రంథం యొక్క పరిచయాన్ని నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం ప్రారంభాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాలని, వారి పట్ల ఆయనకు కలిగిన ఉగ్రతని, వారు చేసిన హేయ క్రియలను బట్టి దేవుడు ఎలాగా నొప్పింపబడ్డాడో వాటన్నిటి గురించి దేవుడైన యెహోవా తన ప్రవక్త అయిన యెషయాతో సంభాషిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఎలాగ వారికి తీర్పు తీర్చబోతున్నాడు, ఎలాగా వారిని తిరిగి రప్పించుకుంటాడు అనే విషయాలను కూడా ప్రవచించడం యెషయా ప్రారంభిస్తాడు. అయితే 55వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇలాగ చదువుకుంటాము. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టెలను సంగీత నాదము చేయును, పొలములలోని చెట్లుయు చప్పట్లు కొట్టును. 13వ వచనంలో ముండ్ల చెట్లకు బదులుగా దేవదా వృక్షములు మొలుచును, దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవా వాక్కు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈ మాటలు చదివినప్పుడు దేవుడు తన ప్రజలని కొద్ది సమయం నొప్పించినప్పటికీ కూడా, కొద్ది సమయం వారిని చెరలోకి పంపించినప్పటికీ కూడా ఆయనకి వారి పట్ల కలిగిన ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే వారికి సంతోషాన్ని ఇవ్వాలి, సంతోషంతో వారు తిరిగి రావాలి, సమాధానమును వాళ్ళు పొందుకోవాలి, వారి ఎదుట పర్వతాలు మెట్టెలు సంగీతనాదము చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ముండ్ల చెట్లు ఒకవేళ వారి యొక్క పంటలలో పండినట్లయితే దానికి బదులుగా దేవుడు దేవదా వృక్షములను ఇస్తానని మరి దేవుడు అక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. తర్వాత ఆయన యెహోవాకి అది ఖ్యాతిగాను ఆయనకి కొట్టివేయబడిని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఆయన వాటిని చేస్తాను అనే వాగ్దానాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వెల్లడి చేస్తున్నాడు. మన జీవితంలో కొద్ది సమయము శ్రమ అనేది కలుగుతుంది. కొద్ది సమయము మనము చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాము. దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకున్న తర్వాత అనేకమైన శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే దేవునికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం మన పట్ల ఏంటి అంటే, శ్రమ పొంది ఉన్నావా, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. బాధని నువ్వు పొంది ఉన్నావా, దేవుడు నీ బాధకు బదులుగా సంగీత నాదములను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ముళ్ళ చెట్ల వంటి అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావా, నీ ముళ్ళ చెట్లకు బదులుగా దేవుడు దేవదా వృక్షములను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్స్ అల్టిమేట్ ప్లాన్ ఇస్ టు బ్రింగ్ యూ టు పీస్ అండ్ ప్రాస్పెరిటీ. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే నిన్ను ఒక విశాలమైన స్థలంలోకి, సమాధానము ఉన్న స్థలంలోకి నిన్ను తీసుకొని రావడమే. కాబట్టి మీ జీవితంలో మీరు వెళ్తున్న ఏ పరిస్థితి గుండా అయినా సరే ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.